అది ఒక ఎత్తు. రాజశేఖర్ రెడ్డి అంటేనే సంక్షేమం గుర్తుకు. ఎస్, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాన్నకు మించిన సంక్షేమం పెట్టాడు. రాజశేఖర రెడ్డి ద్వారా డబ్బులు నేరుగా అందినటువంటిది ఎవరికి? నథింగ్. ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ద్వారా ఖర్చులు మిగిలినాయి, అంతే కదా. విద్యా ఖర్చులు మిగిలినాయి. బట్ ఇక్కడ ఎదురిస్తున్నాడు ఇతను. అది ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, ఆరోగ్యశ్రీను ఉంది, ప్లస్ స్కూల్ పిల్లలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు, అమ్మఒడి. ప్లస్ రాజశేఖర రెడ్డి పాల వడ్డీకి రుణాలు ఇస్తే ఇక్కడ ఇతను రుణమాఫీనే చేశాడు. డ్వాక్రా రుణమాఫీ రాజశేఖర రెడ్డి కూడా చేయలేదే, ఇతను చేశాడే. రైతు రుణమాఫీ అన్నటువంటిది రాజశేఖర రెడ్డి చేయలే, కేంద్రం చేస్తే రాజశేఖర రెడ్డి ఆ టైంలో వినియోగించుకోగలిగాడు. రాష్ట్రంలో అయితే రైతు రుణమాఫీ చేయలేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏడాదికి 7,500 వేస్తున్నాడు కదా. అది మరి షర్మిలకి తెలియదా? కాకపోతే ఆవిడ ఇవన్నీ మాట్లాడకుండా రాజశేఖర రెడ్డి అప్పుడు అద్భుతం జరిగేది పాలన అంటే, ఇప్పుడు పాలనాపరమైన సంస్కరణలు కూడా రాజశేఖర రెడ్డి కంటే అద్భుతమైన సంస్కరణలు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటది? సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, ఇంటికి పెన్షన్ అన్నాడు. రాజశేఖర రెడ్డి పాలనకి ఆ తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రికి మించిన తనయుడు అయ్యాడు ఇక్కడ. ఆ విషయాల్లో, సంక్షేమం విషయంలో, సాగునీటి విషయంలో, ఈ 2 విషయాలు. ఇప్పుడు అంత చేసిన వాడిని ఏమీ చేయలేదంటే ఎలా నమ్ముతారు జగన్ అభిమానులైనా? నువ్వు మిగతాది అనొచ్చు, కార్యకర్తలు దోచేసుకుంటున్నారు, లేకపోతే కొంతమంది నాయకులు రౌడీలు అయ్యారు, దుర్మార్గాలు చేస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు అని వాళ్ళు అన్నట్టు మాట్లాడచ్చు. కాబట్టి సంస్కారవంతమైన నాయకుల్ని నేను తీసుకొస్తానని చెప్పాలి. కాబట్టి అప్పుడు ఈవిడ అగ్రెసివ్నెస్ ఉండకూడదు, ఈవిడ ఎడమెంట్గా ఉండకూడదు, ఈవిడ అందరిని కలుపుకోయే తత్వంతో ఉండాలి. గతంలో మీరు చాలాసార్లు చెప్పినట్టు షర్మిల గారిలో అపరిపక్వత వల్ల ఇదంతా మాట్లాడుతున్నారా, లోపమా ఏంటి అనేది. ఈ విభజన పేరుతో ఆడుతున్న డ్రామాలు ఎవరికి డ్యామేజ్ తెచ్చిపెడతాయి? కాంగ్రెస్ పార్టీకా, షర్మిల గారి వ్యక్తిగత రాజకీయ జీవితానికా? అంటే ఇందులో డ్యామేజ్ ఏం లేదు, ఎవరికి ఒరిగేది ఏం లేదు. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఎవరికి ఒరుగుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్ లో చేసుకుంటాము, మనకు ఆడిస్తే గూగుల్ డబ్బులు ఇస్తాడు, కానీ మనకు కొత్తగా ఒరిగేది అవుట్డేటెడ్ ఇష్యూస్ తీసుకుని రాజకీయం చేయడం వల్ల కలిసి వచ్చేది ఎలాగా ఉండదో, నష్టం ఉండదు మీరు చెప్పిన వాళ్ళు. కానీ వచ్చే 1-2 ఓట్లు కూడా పోతాయి కదా, అది డ్యామేజే కదా. కొత్తగా పోయేది ఏమి ఉండదు కాంగ్రెస్కి, ఇంకంతకు మించి పోయేదే లేదు. ఇదేంటంటే ఇది కొండక ఎంట్రీకి వేయడం, వస్తే కొండ పోతే ఎంట్రీక, అంతే. వస్తే 4 ఓట్లు పెరగచ్చు కూడా, అదే అంత మించి తగ్గేదేమి ఉండదు అందులో. అంటే